హే గాయ్స్, ఎలా ఉన్నారు? భూమి మీద ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి దేవాలయాలు. దేవాలయాల గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోనిది కొండంత ఉంటుంది. చాలా వరకు దేవాలయాలు మానవ నిర్మితాలే. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునే దేవాలయాన్ని మానవులు నిర్మించలేదు. మరి ఆ ఆలయాన్ని ఎవరు నిర్మించారు? అది ఎక్కడుంది? ఆ దేవాలయం గురించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్లో పెట్టుకోండి. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ సిటీకి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిహోనియాలోని మొరీనాలో ఉంది ఈ కాకన్మత్ దేవాలయం. ఈ ఆలయం చాలా ప్రత్యేకమైనది. ఈ ఆలయాన్ని పెద్ద పెద్ద రాళ్లను ఒకదాని మీద ఒకటి పేర్చి నిర్మించారు. ఎటువంటి సున్నం కానీ సిమెంట్ కానీ ఉపయోగించకుండా నిర్మించారంటే అతిశయోక్తి కాదు. ఈ ఆలయం దాదాపు 150 అడుగుల ఎత్తు ఉంటుంది అని అంచనా. ఈ భారీ ఆలయాన్ని ఒక్క రాత్రిలో నిర్మించారని వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఎన్నో ప్రకృతి వైపరీత్యాలకు ఈ ఆలయం చుట్టూ ఉన్న 4 అనుబంధ దేవాలయాలు ధ్వంసం అయ్యాయి. కానీ ఈ ఆలయం మాత్రం చెక్కు చెదరకుండా ఇప్పటికీ అలానే ఉంది. అయితే ఆలయ గోడలపై ఉన్న విగ్రహాలను చూస్తే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన ఖజురహోను గుర్తు చేస్తాయి. స్థల పురాణం ప్రకారం ఈ ఆలయాన్ని 11th సెంచరీలో కచ్చపగట పాలకుడు కీర్తిరాజా తన ప్రియమైన రాణి కోసం నిర్మించాడు. రాజు భార్య కాకనవతి రాణి భోలేనాథ్కు ప్రత్యేక భక్తురాలు. అలా ఈ ఆలయాన్ని ఆయనే కట్టించాడు కాబట్టి దానికి కాకన్మత్ అనే పేరు వచ్చింది. కాకన్మత్లో కనక్ అంటే బంగారం, మఠ్ అంటే పుణ్యక్షేత్రం అని అర్థం. ఈ దేవాలయాన్ని చూస్తే ఎప్పుడైనా పడిపోవచ్చని అనిపిస్తుంది. కానీ ఇది మాత్రం 100 సంవత్సరాలుగా చెక్కు చెదరకుండా ఇంకా అలాగే ఉంది. ఇది ఒక అద్భుతమైన గొప్ప శివాలయం. ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటంటే పునాది లేకుండా ఈ ఆలయాన్ని మట్టి దిబ్బపై నిర్మించారు. మనం ఈ కాకన్మత్ ఆలయం యొక్క మెట్లు ఎక్కగానే అద్భుతమైన స్తంభాల మండపం కనిపిస్తుంది. గర్భగుడిలో శివలింగం ఉంది. ఇది నంది మహారాజు లేని ప్రత్యేక శివలింగం. అయితే ఈ ఆలయం గురించి మరొక కథ కూడా ఉంది. ఈ ఆలయాన్ని దయ్యాలు ఒక్క రాత్రిలో నిర్మించాయని, కానీ అవి పూర్తి చేయకుండా వదిలి వెళ్ళిపోయాయని చెబుతారు. నిజానికి మహాశివుడు భూతాలు, ప్రేతాలు, పిశాచాలు, దయ్యాలు దేవుళ్లచే ఆరాధించబడతాడు. అందుకే ఆ ప్రాంతం దగ్గరలో ఒక్క శివాలయం కూడా లేకపోవడంతో దయ్యాలు శివుణ్ణి ఆరాధించుకోవడానికి ఈ ఆలయాన్ని నిర్మించుకున్నాయని. అలా ఆలయం పూర్తయ్యే సమయానికి ఎవరో ఒక మనిషి స్వరం విన్న దయ్యాలు ఒక్కసారిగా శివాలయాన్ని పూర్తి చేయకుండా మధ్యలోనే వదిలి వెళ్ళిపోయాయి అని అక్కడి వారు చెబుతున్నారు. ఇప్పుడు ఈ ఆలయాన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ASI మోనుమెంట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్గా అంటే జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా వర్గీకరించింది. అయితే ఈ ఆలయాన్ని రాజు కట్టించాడా, దయ్యాలు నిర్మించాయా అన్నది మాత్రం ఇంకా తేలలేదు. ఆ గుడిలో నిజమేంటో లోకనాథునికే తెలియాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి వెంటనే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో ద్వారా మీరు ఒక కొత్త విషయం తెలుసుకున్నారు అని ఆశిస్తూ మీ ఎర్ర రాకేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.